ఏమన్నా అనండి, ఏ పేరైనా పెట్టండి, కాంగ్రెస్ కల్చర్ అంతే. అది ఇందిరా భవన్ అయినా, గాంధీ భవన్ అయినా, కర్ణాటకలో అయినా, తెలంగాణలో అయినా కాంగ్రెస్ కున్న విభిన్న సంస్కృతులు, బాహాబాహీలు, అంతలోనే బాయి బాయి అనుకోవడాలు కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యం. ఫిరోజ్ వర్సెస్ ఉస్మాన్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇలా అనడం లేదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కి ఆ పేరు. ఇతర పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అవి గది తలుపుల వెనకాలే ముగిసిపోతాయి. కాంగ్రెస్ లో అలా కాదు. ఏ భావమైనా, ఎంతటి కోపమైనా మైకుల ముందో, పార్టీ వేదికల మీదో బహిరంగంగానే వ్యక్తమవుతాయి. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆ వెంటనే అధిష్టానం పిలుపుతో ఒకే కారులో ప్రయాణించడం ఇక్కడ సర్వసాధారణం. నిన్నటి వరకు ఒకరి మొహం ఒకరు చూసుకొని నేతలు ఈ రోజు భుజాల మీద చేతులు వేసుకుని తిరగడం ఒక్క కాంగ్రెస్ లోనే చూస్తాం. తప్పులేదు. 5 వేళ్లే సమానంగా లేనప్పుడు అందరూ ఒకేలా ఉండాలని ఆశించడం తప్పేగా. ఈ సంస్కృతిని కొందరు తప్పు పట్టినా మరికొందరు మాత్రం అది పార్టీకి మాత్రమే ఉండే ఒక ప్రత్యేక లక్షణమని చెబుతుంటారు. ఇక్కడ ఎవరికి తల వంచరు, అలాగని పార్టీని వదిలి వెళ్లరు. గొడవలు జరుగుతుంటాయి, సర్దుకుపోతుంటారు. ఆల్రెడీ చూస్తున్నాగా కర్ణాటకలో ఏం జరుగుతుందో. ఆ ఒక్క కుర్చీ కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఎన్నెన్ని నిశ్శబ్ద యుద్ధాలో. ఇక అయిపోయింది, తాడో పేడో తేల్చుకోవడమే అనేంత వరకు వెళ్ళింది సీన్. తిరిగొచ్చి ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు, నవ్వుకున్నారు. అంతకుముందు కేరళంలో జరిగింది కూడా ఇదేగా. కుర్చీ కోసం సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య ఎంతటి సైలెంట్ వార్ నడిచిందో. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పోరు ఇందిరా భవన్ లో జరుగుతుంది, గాంధీ భవన్ లోనూ జరుగుతుంది. మాటలనుకుంటారు, వాళ్లే ముచ్చటించుకుంటారు. మొన్న చూడలే మనం నాయని రాజేందర్ వర్సెస్ కొండా సురేఖ ఎపిసోడ్. పైకి ఎన్ని గొడవలైనా ఉండని, ఎన్నెన్ని విమర్శలైనా చేసుకొని మనం కాంగ్రెస్ అని కలిసిపోయారా లేదా? ఇవన్నీ ఒక లెవెల్. గాంధీ భవన్ లో ఫిరోజ్ ఖాన్ వర్సెస్ ఉస్మాన్ హజ్రీ మధ్య జరిగిన సీన్ మరో లెవెల్. ఎన్నో బాహాబాహీలు చూసాం గానీ ఇలా చొక్కాలు పట్టుకోవడాలు, ఒక్క దెబ్బకే ప్రత్యర్థిని కుప్పకూల్చడాలు చూడలేదు. విచిత్రమేంటంటే ఇది కుర్చీ కోసమే. మంత్రి అజారుద్దీన్ పక్కన కుర్చీలో ఎవరు కూర్చోవాలనే ప్రోటోకాల్ గొడవ. అదేముంది, చిన్న గొడవే కదా అని తేల్చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ కమాండో విహెచ్ ను కూడా మాటలతోనే ఉతికేశారు. ఆ లెవెల్లో జరిగిందా కుర్చీ కోసం కుస్తీ. ఇంత జరిగాక ఆ తర్వాత ఏమైందో చూడండి. గంట గడిచిందో లేదో ముద్దులు పెట్టుకున్నారు, పెద్దరికపు మాటలు మాట్లాడారు. సింగిల్ షాట్ తో కింద పడేసినా సరే ఉస్మాన్ తనకు పెద్దన్న అంటూ కలుపుగొల్పుతనంతో మాట్లాడారు ఫిరోజ్. సో ఇప్పుడు నాకు పెద్దన్న నూకితే నేను పడిపోయినా, పెద్దన్నకి లేసి కొట్టాలి, లేకుంటే ఒక డీసెంట్ మ్యాన్ లాగా ఉండాలి, ఒక డిసిప్లిన్ సోల్జర్ కాంగ్రెస్ లాగా ఉండాలి. అప్పుడే నాకు మైండ్లో ఒకటి వచ్చింది, పెద్దన్న నూకినాడు, నేను కూడా ఆయనకు నూకినా, నో ప్రాబ్లం. గాంధీ భవన్ మన ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం వద్దు, ఆ పెద్దననే రియలైజ్ చేస్తాడు అంటేనే 2-3 మినిట్స్లో ఆయన రియలైజ్ చేసుకొని వచ్చి ముద్దు పెట్టుకొని సారీ చెప్పినాడు. ఉస్మాన్ మాత్రం తక్కువేంటి, తమది కాంగ్రెస్ ఫ్యామిలీ అన్నాక గొడవలు జరగవా, తర్వాత సారీలు చెప్పుకోమా అని ఫిరోజ్ ను కలిపేసుకున్నారు. हमें उन्होंने माफी चाहिए, मैं भी माफ कर दिया, खत्म, प्यार ले लिया हम एक दूसरे को, कुछ भी नहीं है। ये अंदर है, हम कांग्रेसी एक परिवार है, हम कुछ भी नहीं, माफी चाहिए, उन्होंने खत्म हो गई बात। हम भाया हैं दोनों भी. ఇలాంటి వాటికి ఏం పేరు పెట్టాలో కూడా తెలీదు. పగలు ప్రతీకారాలు అందామా అంటే వెంటనే సర్దుబాట్లు జరుగుతాయి. ఒకే పార్టీలో ఉండే ప్రత్యర్థులు, శత్రువులు అందామా అంటే అంతలోనే అంతర్గత ప్రజాస్వామ్యంగా మారిపోతుందా సీన్. విమర్శకు ప్రతి విమర్శలా కనిపించినా స్మెల్ మాత్రం భిన్నాభిప్రాయంలాగే ఉంటుంది. ఒక్కోసారి మనవడ కోసం జరుగుతున్న పోరులా కూడా కనిపిస్తుంది. అలాగని చెప్పి కాంగ్రెస్ గడప దాటేంత పెద్దవిగానూ ఉండవు. పేరేదైతేనే ఎక్కడ చూడని ఆసక్తికర కల్చర్ ఒక్క కాంగ్రెస్ కే సాధ్యమనేలా ఉంటుంది ఆ పార్టీలోని సిచ్యువేషన్.